ఇప్పుడు సోకాళ్ళు మేధావులు చెప్తున్నారు కదా, వాళ్ళు మేధావులు కాదు, కోనా మేధావులు. కోనా మేధావులు అంటే వాస్తవాలకు వక్రీకరించి తప్పుడుగా మాట్లాడమే కోనా మేధావులు. నేను చెప్తున్నా కదా, ఇప్పుడు సపోజ్ ఐఏఎస్ చిరంజీవి గారు ఉన్నారు, వారు ఏం చెప్పాలి? వాస్తవాలు చెప్పాలి. అసలు బీసీలు అంటే ఎవరు నిర్వచనం ఇవ్వాలి కదా. బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్. మరి క్లాసెస్ క్యాస్ట్ ఎట్లా మాట్లాడుతావు ఒక ఐఏఎస్ గుండి? అదే జస్టిస్ ఈశ్వరయ్య గారు ఉన్నారు, వారు ఒక అంటే ఉన్నత స్థాయికి వారంటే నాకు గౌరవమే. వ్యక్తిగతంగా వీరినైనా గౌరవించాల్సిందే, ఎవరినైనా గౌరవించాల్సిందే, అది వేరు. కానీ ఈ సమాజంలో మీరు ఎటువైపు తీసుకుపోతున్నారు ఈ దారులన్నీ మీరు? అవును, వాళ్ళది ఏందనంటే బీసీ కులాలన్నీ కూడా విచ్ఛిన్నమై ఉన్నాయి, ఎవరికి వాళ్ళు విభేదించబడి ఉన్నారు. అందరినీ ఒకతాటిపై అంటే బీసీ కులాలంటే ఎవరు? రాజ్యాధికారం వైపు అడుగులేయాలంటే అంటే బీసీ కులాలంటే ఎవరు? నువ్వు నిర్వచనం చెప్పాలి కదా. బీసీ కులాలంటే కాపులు ఎట్లా బీసీలకు వస్తారు? కాపులలో ఎట్లా వివక్షత ఉంది? కాపులలో ఎట్లా చిన్న చూపు ఉంది? కాపులలో ఎట్లా వెనుకబాటు ఉన్నది? ఎట్లున్నది? మరి కాపులు ఎట్లా బీసీలు అవుతారు? అసలు రాజ్యాంగం ఏం చెప్పింది? ఆర్టికల్ 16(4) ప్రాతినిధ్యం లేని వర్గానికి చేకూర్చమన్నది. ఇది విద్య కావచ్చు, ఉపాధి కావచ్చు, ఏదైనా కావచ్చు. మరి ప్రాతినిధ్యం లేని వెనుకబడిన వర్గం అనేది వేరు. అంటే అందుకనే బ్యాక్వర్డ్ క్యాస్టులు వేరు, క్లాసెస్ వేరు. నువ్వు క్లాసెస్ గుర్తించాలి కానీ అసలు రిజర్వేషన్లు ఒక్కటి అంబేద్కర్ గారు రిజర్వేషన్లు కులాలకు ఇయ్యలే, మతాలకు ఇయ్యలే, క్లాసెస్కి ఇచ్చిండు, బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఇచ్చిండు. ఆనాడు కులాలకు ఇచ్చింది ఎవరికి ఇచ్చిండు? షెడ్యూల్ క్యాస్ట్కి ఇచ్చిండు, షెడ్యూల్ ట్రైబ్కి ఇచ్చిండు. ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులు, ఆనాడు అంటరాంతనం, అస్పృశ్యత అనేది ఉన్నది కాబట్టి వీళ్ళకి కావాల్సినటువంటిది అవసరం ఉందనేటువంటి దాని మీద ఇచ్చిండు. మరి అంటరాంతనం, అస్పృశ్యత విషయానికి వచ్చినప్పుడు ఊరు బయట ఎస్సీలను ఎస్టీలను ఉంచింది ఎవరు? అందులో భాగం లేదా అగ్రవర్ణాలకు? అందరు ఉన్నారు. నేను వాస్తవాలు చెప్పుకోవాలంటే ఊర్లో ఉన్నది ఆ రోజు ఒక కుమ్మరి, ఒక కమ్మరి, ఒక చాకలి, ఒక యాదవి, ఒక రెడ్డి, ఒక వైశ్య, ఒక బ్రాహ్మణ, వెలమ, వీళ్ళందరూ కలిసి ఊర్లో ఉన్నారు. ఊరు బయట ఉంచింది ఎవరిని? ఎస్సీలు. ఉంచిర్రా, ఉంచబడ్డరా ఏదన్నా అనొచ్చు, ఎస్సీ ఎస్టీలు మాత్రమే ఉన్నారు. అగ్రవర్ణాల పాత్ర ఉందా? మరి అంటే మరి వీళ్ళది లేదా? అంటే బీసీలది లేదా? అంటే మరి అంటే మీరేం నిర్దోషులు, వీళ్ళేం దోషులు, మీరేం మంచివాళ్ళు, వీళ్ళేం నిందితుల? అగ్రవర్ణాలంటే నిందితుల? అంటే సమాజం ముందల నిందితులుగా చూపిస్తారా? ఆనాడు కలిసి ఉన్నప్పుడు మరి అందరు కలిసి ఊర్లలో ఉన్నారు కదా. అసలు కుల వ్యవస్థ, వర్ణ వ్యవస్థ పుట్టడానికి, అస్పృశ్యత, అంటరాంతనం రావడానికి కారణం ఎవరు? కారణం వల్ల ఆ రోజు వాస్తవంగా అన్ని కులాలు ఊర్లో ఉన్నాయి, గ్రామాలలో ఉన్నాయి. ఉంచింది ఎస్సీ ఎస్టీలను మాత్రమే. అందులో ఆనాడు అన్ని బీసీల పాత్ర ఎందుకు లేదు? అందరిది ఉంది. అది పాపమా శాపమా ఏదన్నా కానీ ఆ రోజు అందరి పాత్ర ఉంది. మరి ఆనాడు ఎందుకో మేము ఎస్సీ ఎస్టీ బీసీలం అంతా ఒకటి కాబట్టి మేము పోయి ఎస్సీ ఎస్టీల హక్కున ఉంటామని ఏ బీసీలు మాట్లాడలేదు, ఏ బీసీల హక్కున చేరలేదు. ఈరోజు ఈ కులాల మధ్య చిచ్చు పెట్టడానికి ఒక ఎజెండా ఎన్నుకున్నారు. మీరే అంటారు కదా ఇప్పుడు, అంటే మీరంతా ఒకటి అనేది ఎట్లా మీరు రాజ్యం వెళ్తే, లేకపోతే చంద్రబాబు రాజ్యం వెళ్తే అందరికి ఫలాలు పంచి పెడుతున్నారు అంటారు కదా. ఆ బాబరు, నిజాం రాజు వెళ్తే ఇప్పుడు ఉన్న మైనార్టీలు అట్టడుగు నుండి ఆగమైపోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని కలుపుకుంటే తప్పేంది? రైట్. నేనేమంటున్నంటే ఆనాడు బాబర్ నుంచి నిజాం వరకు వెళ్ళినా కూడా మైనార్టీలో ఉన్నటువంటి ముస్లిం పేదలలో పేదరికం అట్లే ఉంది. కాబట్టి ఏ కులం వాడు ఏలిండి అనేది ముఖ్యం కాదు. ఏలుబడి చెందిన వ్యక్తి విశిష్టంగా, విలక్షణంగా అన్ని వర్గాలను పాలించిన వాడు, అటువంటి వ్యక్తి గొప్పవాడు. అటువంటి వ్యక్తిని ఎన్నుకునే దిశగా మనం ప్రయాణం చేయాలి. అయితే ఒకటి, ఈ వర్ణ వ్యవస్థలా ఉన్నటువంటి కులాలు పోలేదు కాబట్టి, ఇప్పుడు అట్లే ఉన్నాయి కాబట్టి, సరే ఆధిపత్యం అనేది కోరుకోవడం వల్ల తప్పేం లేదు.